హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. ఈరోజు గరం మసాలాలో గరం గరం వార్తలేంటో చూద్దాం. తెలంగాణలో పుట్టింది రాజకీయ మంట, సొంత పార్టీ నేతలతోనే పెద్ద తంట. ఇష్ట దైవంపై భక్తి పెంచుకున్న భక్తురాలు దేవాలయానికి భారీ విరాళం. ఆ పార్టీ నాయకులకి నోటి దూల, ఏపీ రాజకీయాల్లో గోల గోల. భయం గుప్పిట్లో గ్రామస్తులు, ప్రతి 10 మందిలో ఒకరి కిడ్నీ బాధితులు. తెలంగాణలో రాజకీయాలు చాలా హాట్గా కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీపై సొంత పార్టీ నేతలే విరుచుకుపడుతున్నారు. ఒకవైపు పార్టీ నేతలు, మరోవైపు వలస వచ్చిన నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలా రోజుకో లొల్లి నడుస్తుందిలా. పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటింది. జనానికి ఇచ్చిన హామీల సంగతి ఏందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుకుంటుండ్రు. ప్రెస్ మీట్లు పెట్టి అధికార పార్టీ వాళ్ళని గట్టిగానే అరుచుకుంటుండ్రు. అధికార పార్టీ వాళ్ళు అవినీతి చేస్తుండ్రని, ఊరు పేరు లేని వాళ్ళకు సుతంగా ఇష్టం ఉన్నట్టు భూములు గట్ట పెడుతుండ్రని సర్కారు వాళ్ళని కడిగి పాడేస్తున్నారు. ఈ తలనొప్పులు సాలన్నట్టు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఇంతకీ అవి ఏందంటారా? మీరే చూడుండ్రి. ఇటు సొంత పార్టీలు ఉన్నోళ్ళు, అటు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి సర్కార్ పార్టీలో చేరిన వాళ్ళు రోజుకొక్క తీరిన కాంగ్రెస్ పార్టీ మీద కడుపులు ఉన్నది బయటకు గక్కేస్తుండ్రు. గిన్ని దినాల సొంది జరంత ఓపిక పట్టిన వాళ్ళకు సుతంగా ఇక మనసులో ఉన్నది దాసుకోబుద్ధి అయితే లేనట్లుంది. ఇక ఏదైతే గదైద్దన్న తెగింపో లేక పార్టీలో కావాల్సినంత పరపతి దక్కలేదన్న బాధో గాని ఇప్పుడైతే గిసొంటి ముచ్చట్లు ఆ పార్టీ నాయకులకు కొత్త తలకాయ నొప్పులు తెచ్చిపెడుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అని పొగుడుకుంటా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన ముచ్చట్లు కాంగ్రెస్ పార్టీలో ఎంత దుమారం రేపిందో అందరికీ ఎరికైంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి సుతంగా వ్యూహాలు చేస్తారని హరీష్ రావు, కేటీఆర్ లో ఆ పార్టీకి ప్లస్ అని చెప్పుకొచ్చిండు. ఇక ఈ ముచ్చట పట్ల కాంగ్రెస్ పార్టీని ఒక కుదుపు కుదిపింది. దాన నాగేందర్ గిట్లా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు ఓనికి చూస్తుండ్రా అని సుతంగా చాలా మంది అనుకున్నారు. గా ముచ్చట ఓడవక ముందే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన ముచ్చట్లు అగ్గిని ఇంకింత రాజేసింది. తన సొంత ఇలాకాల ఏ పనులు జరుగుతలేవని, అభివృద్ధి పనులు చేద్దామంటే పైసలు ఇస్తలేరని చెప్పుకొచ్చిండు. కాంట్రాక్టర్లకు బిల్లులు గిట్లా ఇస్తలేరని సీఎం రేవంత్ సార్ బిల్లులు గిట్లా ఇయ్యకపోయేసరికి నా నియోజకవర్గంలో పనులు మొత్తం ఆగిపీకినాయని మనసులో ఉన్నదంతా బయట పెట్టిండు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే మంచి పనులు గిట్లా జరిగినాయి అన్నట్లు చెప్పుకొచ్చిండు. అస్సలు కేసీఆర్ని మోసం చేసి పార్టీ మారు నాకైతే అస్సలు నచ్చలేదు అన్నట్టు చెప్పిండు. ఇక ముచ్చట మీద బాన్సువాడ కాంగ్రెస్ వాళ్ళు సుతంగా మస్తు గరంగరం అయినరు. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుడు పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళ ముచ్చట్లు జరంతసేపు పక్కన పెడితే సొంత పార్టీలు సుతంగా ఇప్పుడు షురు చేసిండ్రు. ఇక ఈ రేసులను అయితే ముందుగాల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నాడనే చెప్పొచ్చు. ఇక సారు మాట్లాడిన ముచ్చట్లు పార్టీలో ఏం జరుగుతుందో మొత్తం బజార్లేసింది. తెలంగాణ ఉద్యమంతో కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ ఏ సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పదవులలో ఉన్నారని పెద్ద బాంబే వెలిసిండు. ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాన్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు.
ఇక ఈ లొల్లి గిట్లా నడుస్తుండగానే మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సార్నే గట్టిగా అరుచుకున్నది. పర్కాల వచ్చే ఎన్నికల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి బరిలో ఉంటాడని గాయను జనం ఓట్లేసి గెలిపియాలని కొద్ది దినాల కింద సీఎం రేవంత్ రెడ్డి సార్ బహిరంగ సభలో చేసిన ముచ్చట మీద మస్తు గరంగరం అయింది. పర్కాల మా ఇలాకా మాతోని గిట్లా పెట్టుకున్నారంటే మా తడాక ఏందో చూపిస్తామని సవాల్ గిట్లా ఇసిరింది. పర్కాల నేనే బరిలో దిగుతానని గీడికెళ్ళి గెలవబోయే సుద్దంగా నేనే అని చెప్పుకొచ్చింది. ఇక గక్కడితో ఆగిందా అంటే ఊహు గట్లా ఆగితే గామె ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ కూతురు ఎట్లా అయితే చెప్పుండ్రి. సీఎం అయినాక రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కినాయా అని సుతంగా గట్టిగా అరుచుకున్నది. నన్ను గిట్లా గెలికితే మీ అందరి బండారాలు బయట పెడతానని వార్నింగ్ సుతంగా ఇచ్చింది సుస్మిత. ఇక సుస్మిత చేసిన ముచ్చట్లు ఇటు తెలంగాణ రాజకీయాల్ని అటు కాంగ్రెస్ పార్టీని షేక్ చేసి పడేసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం సుస్మిత ముచ్చట్ల మీదే మాట్లాడుకుంటున్నారంటే గా ముచ్చట ఎంత మంట పెట్టిందో చూడుండ్రి. ఈ రోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఎలక్షన్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల మొదట. అవునా కాదా? ఎవరు వచ్చింది? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వరకు ఎందుకయ్యా ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే కొండ కుటుంబంలో ఎవరిని గెలుస్తాడు? సీఎం రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీద సుస్మిత మాట్లాడిన ముచ్చట్ల మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పోలు మస్తు గరంగరం అయ్యిండ్రు. మంత్రి కొండా సురేఖకు నోటీసులు గిట్లా పంపి 3 దినాలలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది పార్టీ అధిష్టానం. కూతురు మాట్లాడిన ముచ్చట్ల మీద మంత్రి కొండా సురేఖ సుతంగా సంజాయిషి ఇచ్చుకొచ్చింది. సుస్మిత మాట్లాడిందంతా గామె పర్సనల్ అభిప్రాయాలని చెప్పింది. గా ముచ్చట్లకు నన్ను లాగొద్దని, నాకు సంబంధం లేని ముచ్చట్ల వివరణ ఇవ్వడం సుతంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది. ఇక షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాసింది. ఇక చూడాలే కాంగ్రెస్ పార్టీలకి లొల్లి ఇంకెన్ని దినాలకి ఇట్లా నడుతుందో. దేవుళ్ళంటే ప్రతి ఒక్కరికి భక్తి ఉంటుంది. వారి భక్తిని వివిధ రూపాల్లో చాటుకుంటారు. కొంతమంది దాన ధర్మాలు చేస్తే మరికొంతమంది విరాళాలు సమర్పించుకుంటారు. కానీ ఒక భక్తురాలు చాలా వెరైటీగా ఏం చేసిందో మీరే చూడండి. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మలగన్న మాయమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబం అయిన శ్రీ దుర్గాదేవి సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఓ భద్రులు భారీ కోనికి సమర్పించుకుందండి. ఎవరంటారా? మీరే చూడండి. సీతాపురానికి చెందిన తవ్వ పుల్లమ్మ ఆ అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలతో 1 కాదు 2 కాదండి, అక్షరాల 141 గ్రాములు బరువైన బంగారు రాధాకృష్ణుల ఆహారాన్ని ఆ జగన్మాత అయిన కనకదుర్గ అమ్మవారికి సమర్పించుకుందండి. మరి ఆ బంగారు ఆభరణం అంచనా విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారండి. మరి కనకదుర్గ అమ్మవారికి చేయించిన ఆహారాన్ని దేవాలయ అధికారులు స్వీకరించి
తాతకు రసీదు అందజేశారండి. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఈ బంగారు ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయండి. ఆ పార్టీ నాయకులకి నోటిద్దులో ఎక్కువనే ప్రచారం ఉంది. ప్రెస్ మీట్లో అయినా సోషల్ మీడియాలో అయినా ఏది పడితే అది మాట్లాడేయటం వాళ్ళకు అలవాటు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఒక నేత చేసిన వాక్యాలు ఎంత దుమారం లేపాయో మీరే చూడండి. వైసీపీ సీనియర్ నేత మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ఓమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం పెద్ద రచ్చలేపుండ్లా తనకు అడ్డొచ్చిన ప్రత్యర్థి రాజకీయ నాయకులైనా సీనియర్ ఐఏఎస్ అధికారులైనా సరే వారిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నాడబ్బా. నోరు పారేసుకోవటం భూమన కరుణాకర్ రెడ్డికి అలవాటుగా మారిందని అంటున్నారు. తాజాగా తిరుపతి జిల్లా కలెక్టరు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న వెంకటేశ్వరరావుపై ఇష్టానుసారంగా పరుష పదాలతో విరుచుకుపడ్డాడు. డాకు మంగళ్ సింగ్ అంటూ ద్వంద్వార్థం వచ్చేలాగా ఎటకారంగా వ్యంగ్యంగా కలెక్టర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించున్నాడు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ను కూడా చార్లెస్ శోభరాజ్ అంటూ కిండల్ చేసి ఉన్నాడబ్బా. అంటే ఈ రెండు పేర్లు ఉత్తర భారతదేశంలో పేరు మోసిన బందిపోటు దొంగలు కావటం గమనార్హం. అంటే దీంతో కలెక్టరు మంత్రి ఇద్దరు ఒకటే తరహాకు చెందిన వారని భూమన మాటల వెనుక అర్థం అన్నమాట. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చలేపుతున్నాయబ్బా. కలెక్టర్ సివిల్ డిస్ప్యూట్ కు సంబంధించినటువంటి కేసులో నా మీద కేసు రిజిస్టర్ చేస్తే ఓ డాకు మంగళ్ సింగ్ వెంకటేశ్వర్లు చిత్తూరు జిల్లాలో కనీసం అంటే 3000 సివిల్ కేసులున్నాయి. అవన్నీ కూర్చొని పంచాయతీలు నువ్వే చేసేస్తే తొందరగా అన్ని కూడా సెటిల్మెంట్ అయిపోతాయి కదా. నా మీద కేసు వేసినావు, ఇంకా నువ్వు ప్రైవేట్ సెటిల్మెంట్స్ అన్ని చేసేసేయి, ఇంకోట్లకు శ్రమ తగ్గుతుంది కదా. నువ్వు నన్ను గూండాగా రికార్డ్ చేస్తావా? గూండాలను ప్రతిఘటిస్తూ 70 ఏళ్లు గడిపినటువంటి వాడిని డాకు, అది కరుణాకర్ రెడ్డి చరిత్ర. ఏ రోజు మీలాంటి నీచులు నా మీద అవినీతి ఆరోపణలు వేయొచ్చు, కానీ ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేరు. అలా నిరూపిస్తే నడి రోడ్డులో. ఇక మన భూమనకి ఇట్లాంటి మాటలు మాట్లాడటం కొత్త ఏమి కాదు స్వామి. రాజకీయ నాయకులపై ఆయన చేసిన వ్యాఖ్యలు పక్కన పెడితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులైనా గతంలో ఇట్టాగే నోరు పారేసుకుంటాడు స్వామి. గతంలో టీటీడీ ఈఓగా పనిచేసిన శ్యామలారావుపై కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇక అధికారులు కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖ నేతలపై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ సామెతలు చెప్తూ సంస్కృత పదాలతో విమర్శించటం. అయితే సదరు నేతలు భూమన్ను కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఉంటారు. కానీ తిరిగి కౌంటర్ ఇవ్వలేని అధికారులపై కూడా భూమన అదే తీరుగా విమర్శించడంపై చర్చ జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే తిరుపతి రూరల్ ఏరియా తన పల్లెలో స్వర్ణముఖి నది బఫర్ జోన్లోని భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తిరుపతి జిల్లా కలెక్టరు వెంకటేశ్వర్ అమలు చేశారు. దీంతో భూమన కోపం నశాలానికి అంటుకుంది. దాదాపు 20 ఏళ్లుగా అనుభవిస్తున్న భూమిని ఒక్కసారిగా అధికారులు ప్రహరీ గోడలు బద్దలు కొట్టి మరీ స్వాధీనం చేసుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ అక్కసంతా కలెక్టర్పై ఎల్లగక్కారు. కలెక్టర్ను బందిపోటు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించడమే కాకుండా డాకు మంగళ్ సింగ్ అంటూ గతంలో వచ్చిన హిందీ సినిమాలో బందిపోటు క్యారెక్టర్తో ఆయన్ను పోల్చున్నాడు. దీనిపై స్థానిక కూటమి నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం తప్ప ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఇలా సీనియర్ నేత అయినప్పటికీ
గత ప్రభుత్వంలో బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పటికీ అధికారులను ఉద్దేశించి బెదిరింపులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు పైకి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా జిల్లా కలెక్టర్ పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కింద స్థాయి అధికారులు మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా అధికారులపై నోరు పారేసుకోకుండా తగిన చర్యలు చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో అనేది ఏచి చూడాలి సామి. వార్తలు తీసుకొస్తానని పొద్దునన్నగా వెళ్ళాడు మా పిచ్చి తమ్ముడు, ఇంతవరకు రాలేదు. మరి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఒరే తమ్ముడు, తమ్ముడు, ఒరేయ్ చదువురా సుంటా చదువు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. అగో చదువురా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. ఎరా పడుతాయి చదువు. ఒరే తమ్ముడు, చేతిలో బెత్తం పట్టి పంతులు అవతారం ఎత్తావు. ఇంతకా పిల్లాడెవర్రా? ఎవలది? పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఆటంకం కలిగిస్తావు. నీకు చదువు చెప్పిన గురువు ఎవరు? నీకు సభ్య సంస్కారం ఏమన్నా నేర్పారా లేదా? అరే సుంటా, పెన్నులతో ఆడతావేంట్రా చదువు. ఒరే పిచ్చి తమ్ముడు, వార్తలు తెస్తా అని పంతులు వేషం వేసిందే గాక ఉల్టా నన్నే అంటావా? నీకు బాగా ఎక్కువైందిరా పిచ్చి. వార్తలు చెప్పడానికే ఈ పంతులు వేషం కట్టాను. వీళ్ళు మా పక్కింటి కుర్రాళ్ళు. పొద్దస్తమానం ఫోను ఫోను అని టోను మార్చి మరి వీళ్ళ నాన్నను టార్చర్ పెడుతున్నారు వెధవలు. అందుకే ఈడ్చుకొచ్చా. పారిపోతున్నారని ఈ అబ్బాయిని సెక్యూరిటీగా పెట్టా. చదువుండ్రా అబ్బాయిలు, చదువుండ్రి. ఇవాళ రేపు పిల్లలంతా అలాగే ఉన్నారా తమ్ముడు? పుట్టిన పిల్లాడు కూడా సెల్ ఫోన్ లేదే సిరలాక్ కూడా తినట్లేదు. అసలు పిల్లల్ని కాదు, ముందు తల్లిదండ్రుల్ని అనాలి. పిల్లలకు సెరలాక్ పెట్టిన కాడ నుంచి స్కూల్కు వెళ్ళేదాకా మొత్తం ఈ దిక్కుమాలిన ఫోన్లు అలవాటు చేస్తారు. మళ్ళా మా పిల్లలు మా మాట వినడం లేదు అని గోల చేస్తారు. ముందు వాళ్ళని అనాలి. ఒరే బడుతాయి, నువ్వు చదువురా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా తమ్ముడు. ఒకప్పుడు పిల్లలు టీవీ చూస్తే చాలు తల్లిదండ్రులు కోపంతో టీవీ ఆఫ్ చేసి చదువుకోమని చెప్పేవారు, లేకపోతే బయటకెళ్ళి ఆడుకోమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆటలు, పాటలు, మాటలు, చదువులు అన్నీ సెల్ ఫోన్లోనే అవుతున్నాయి. ఏం పిల్లలరా మీరు? తల్లిదండ్రులంటే గౌరవం లేదు, గురువులంటే భయం లేదు. మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అన్నయ్య గారు? టీచర్లను చూస్తే గజ్జున వణికెటోళ్ళం. టీచర్లు పొట్టు పొట్టు కొట్టినా ఇంటికి వెళ్ళి ఆ దెబ్బలకు కాపడం పెట్టుకుందాం కానీ మారు మాట మాట్లాడకపోయేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలు ఉన్నారే, టీచర్ ఒక మాట అంటే చాలు పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు వెధవలు. కంప్లైంట్ల మాట అట్లుంచు తమ్ముడు. నల్గొండ జిల్లాలో 2 10వ తరగతి విద్యార్థులు మద్యం సిగరెట్లకు బానిసైతే స్కూల్ ప్రిన్సిపల్ చూసి మందలిస్తే పాపం ప్రిన్సిపల్ పై కక్ష పెంచుకొని తనను చంపేశారంట. అవ్వా అవ్వా, 10వ తరగతికే మద్యం సిగరెట్లు కక్షలు మర్డర్లా. అసలు ఎటుపోతుంది అన్నయ్య గారు ఈ సమాజము? అంతేకాదు తమ్ముడు, కేరళలో 13 ఏళ్ల బాలిక ఐఫోన్ కోసం తన ఫ్రెండ్స్ తో కలిసి తన తాతనే చంపిందంట. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చెడు అలవాట్లకు బానిసై బంధాలు అనుబంధాల విషయం పక్కన పెట్టి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అదేంటో. అందుకే అన్న, ఇప్పటి పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ఫోన్లు కాదు, వెనకటి లెక్క వాళ్ళకు పెదబాల శిక్ష నేర్పియాలి, వేమన నీతి శతకాలు నేర్పియాలి, బంధాల గురించి బంధుత్వాల గురించి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది మంచి, ఇది చెడు అని మంచి చెడ్డలు కూడా మంచిగా నేర్పియాలి. ఇవాళ రేపు ఎవరైనా చెప్తే అలా వింటారా తమ్ముడు? మొన్నటికి మొన్న ఒక వీడియో వైరల్ అయింది. ఫోన్ కొనివ్వలేదని చిన్న పిల్లాడు తన తల్లిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఏం చేస్తాం, అంతా కలికాలం, పోయే కాలం. అన్నా, అసలు తప్పంతా కొందరు తల్లిదండ్రులది, కొందరు టీచర్లదే అన్న. ఎందుకంటే పిల్లల్లో ఏ చిన్న మార్పు వచ్చినా తల్లిదండ్రులు వెంటనే కనిపెట్టాలి, పిల్లల గురించి పట్టించుకోవాలి. అట్లనే టీచర్లు కూడా పిల్లలకు మార్కుల కోసమే కాకుండా చదువుతో పాటు సంస్కారం, మంచి చెడ్డలు కూడా నేర్పియాలి వాళ్ళకి. ఒరే సుంటా, ఇంకెప్పుడు చదువుతావురా? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. అబ్బాబ్బాబ్బా, మాటి మాటికి ఆ పిల్లని అలా టార్చర్ పెట్టకరా తమ్ముడు. ఏంది, నేను టార్చర్ పెడుతున్నానా? తల్లిదండ్రులు ఇలా పిల్లల్ని గారాబం చేయబట్టే సగం వాళ్ళు చెడిపోతున్నారు. వీడిని చూసావా అన్న? పుస్తకం అనగానే
దిక్కులు చూస్తూ నిద్రమోహం వేశాడు. అదే ఇప్పుడు ఫోన్లో రాను బొంబాయికి రాను అనే పాట పెడితే ప్రభుదేవలాగా చెంగ దుంకుతాడు, నాట్యం చేస్తాడు వెధవ. ఒకటి మాత్రం వాస్తవం తమ్ముడు, ఇప్పటి పిల్లలు చెడిపోవడానికి స్మార్ట్ ఫోన్లు ఒక కారణం అయితే తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వ్ చేయకపోవడం ఇంకో కారణం. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారని అనుక్షణం మీ పిల్లల్ని గమనించండి. ఒకప్పుడు ముసలోళ్ళు మంచిగా చిన్న పిల్లలు ఒళ్ళో కూర్చుండబెట్టుకొని నీతి కథలు చందమామ కథలు అన్నీ చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఎవ్వల దారి వాళ్ళది. పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా రీల్స్ రోత కథలు అని ఏందో అన్ని ఫోన్ మాయలో పడిపోయారు. అన్న నువ్విగ ఓ కర్మ వార్తలు చదువుకో, నేను ఇవాళ ఎట్లనన్నా చేసి వీళ్ళిద్దరికి 2 వేమన శతకాలు నేర్పించే ఆఫీస్కి వస్తా. అరే బడుతాయ్ చదువురా, ఏం చెప్పాను చేతిపట్టు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. చూసారా ఫ్రెండ్స్, ఇవాళ రేపు పిల్లలు ఎలా తయారవుతున్నారో. రేపటి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మీ పిల్లలపై బాగా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నారు అంటూ నిరంతరం వారిని కనిపెట్టండి. వాళ్ళకి మంచి చెడ్డలు నేర్పించండి. బంధాలు అనుబంధాల గురించి అర్థమయ్యేటట్టు చెప్పండి. విలువలు నేర్పించండి. అప్పుడే మన రేపటి తరం కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి తరం రేపటి తరానికి ఇచ్చేది బాధ్యత మాత్రమే, ఆస్తులు అంతస్తులు కాదు. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? ఆ గ్రామంలో ఏం జరుగుతుందో అసలు ఎవరికీ తెలియదు. కిడ్నీ సమస్యలతో వరుసగా ఆ ఊళ్ళో వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారంటే ఆ సమస్య ఏమై ఉంటుంది? కావాలంటే ఈ వార్త చూడండి. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ముచ్చట చూస్తే చాలా రందనిపిస్తుందిలా. కొనిజర్ల మండలంలో జంపాల నగర్ అనే గిరిజన ఊరుంది. గా ఊరికి ఏం మాయా రోగం వచ్చిందో ఏందో గాని ఊళ్ళో చాలా మందికి కిడ్నీ రోగాలు అంటుకుంటున్నాయంట. గట్ల ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఊళ్ళున్నోళ్ళ ప్రతి 10 మందిలో ఒక్కరికి ఈ రోగం గిట్లా వస్తుండేసరికి గా ఊరోళ్ళందరూ మస్తు భయపడుతుండ్రు. ఇక గా రోగాలు వచ్చిన వాళ్ళు ఇప్పటికే ఖమ్మం హైదరాబాద్లో ఉన్న పెద్ద దవాఖానాలకు తిరుగుతుండ్రు. దాంట్లో చాలా మందికి డయాలసిస్ గిట్లా చేయాల్సి వస్తుందంట. అసలే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. ఇక ఈ తిరుగుళ్లకు దవాఖానా ఖర్చులకు గాళ్ళందరూ మస్తు తిప్పలు గిట్లా పడతానని తెలిసింది. ఇప్పటిదాకా దగ్గర 10 మంది దాకా కిడ్నీ రోగంతో కాటికి చేరిందంటే గాడ ముచ్చట ఎట్లుందో మీరే సోచాయించుండ్రి. అయితే ఖరాబ్ నీళ్ళు తాగుతున్నందుకే కిడ్నీ రోగాలు ఇట్లా వస్తున్నాయేమో అని డాక్టర్లు సుతంగా అనుమానిస్తున్నారంట. మరి మన సర్కార్ వాళ్ళు జల్దిన స్పందించి అక్కడ నీళ్ళని టెస్టింగ్లు గిట్లా చేయించాలని చాలా మంది డిమాండ్ గిట్లా చేస్తుండ్రు. లేదంటే గిట్లనే అందరికి కిడ్నీ గిట్లా ఖరాబ్ అవ్వకుండా కాటి గిట్లా దారి పడితే పరిస్థితి ఇంకింత షేదాడిపోయే ప్రమాదం సుతంగా ఉంటుంది కదా. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీల రోగంతో ఫానమిడిసేటోళ్ళ లెక్క గట్టిగానే ఉన్నట్లు రికార్డులు గిట్లా చెప్తున్నాయి. 2023లో ప్రతి 1,00,000 మందిలో 19.84% సావులతోని మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి జాగాలు ఉందంటే ఇది మనందరం ఆలోచన చేయాల్సిన ముచ్చట్నే. బీపీలు చక్కెర వ్యాధులతోనే గిసొంటి కిడ్నీ రోగాలు పెరుగుతున్నాయని నిపుణులు గిట్లా చెప్పుకోతుండ్రు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డయాలసిస్ చేయించుకునేటోళ్ళ లెక్క దినదినం పెరుగుతుంది. మరి ఇటు చూస్తే మన సర్కార్ దవాఖానాల సౌలతులు ఎట్లుంటాయో మనకు తెలిసిన ముచ్చట్నే. గా దవాఖానాల సౌలతులు గిట్లా పెంచి ఇంకిని డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్కారును అడుగుతుండ్రు. కిడ్నీ సమస్య ప్రాబ్లం రావడానికి వాతావరణం హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడడం, ఇంకా వాళ్ళు ఉండే జీవన విధానాన్ని బట్టి అలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్న. ఇక్కడ పైగా ఇది రిమోట్ ఏరియా కాబట్టి ఇక్కడ పర్యావరణం అంత బాగోదు. అంటే మురికి కాలువలు రోడ్లు అంత కరెక్ట్గా ఉండవు. మా ఊళ్ళో ప్రతి ఒక్క ఇల్లు కిడ్నీ బాధపడుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కిడ్నీ బాధ అండి. ఈ వాటర్ ప్రాబ్లమా దేని ప్రాబ్లమా మాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు 2-3 సార్లు టెస్టులు తీసుకురారండి, మంచి టెస్టులు తీసుకురాలే కానీ ఆ టెస్టులు మళ్ళీ మాకు చేయాలండి. ఇక గిసొంటి రోగాల మీద జనాలకు ఎరక చేయించాల్సిన అవసరం సుతంగా ఉందిలా. మన సర్కార్ వాళ్ళు ఇప్పుడన్నా అసలుగా ఊళ్ళో ఏం జరుగుతుందని వాళ్ళందరి కిడ్నీలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయని ఎంక్వైరీ గిట్లా చేసి గాళ్ళ పానాలు గాలే గలవకుండా గట్టిగా ఏదో ఒకటి చేయాలి. లేకుంటే ఇంకెన్ని ఫానాలు ఆగమవుతాయో ఇంకెన్ని ఫానాలు గాలగలుగుతాయో నాకైతే మస్తు
మస్తు రంది ఉంది. ఇవి ఈనాటి గరం మసాలా. రేపటి గరం మసాలాలో మరికొన్ని గరం వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. ఇక్కడ చూస్తున్నంతసేపు అన్ని ప్లస్లే.